హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఈరోజు ఇది గురువారం రోజు వీడియో అనమాట. ఉదయం నుంచి పనే సరిపోయిందండి. ఎండలేమో మామూలుగా కాయట్లేదు. నిజంగా బయటకు వస్తుంటే చాలు, రూమ్లోంచి బయటకు వస్తుంటే చాలు మొత్తం అంతా బాడీ అంతా స్వెట్ అయిపోయి ఎలా ఉందో నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇంకా ఉదయం పని చేసేటప్పటికే సగం పని అయిపోయిందనమాట. బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ సగం పోయింది. ఇంకా పనులు అయితే తప్పవు కదా, ఈ హౌస్ వైఫ్స్కి మనకి చేసుకోవడం తప్పదు కాబట్టి మా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తారు కాబట్టి పర్వాలేదు, చేసేసుకున్నాను. ఈరోజు గురువారం కాబట్టి ఉదయం కొంచెం పని ఎక్కువైనా కానీ ఉదయం చేసేసుకోవడమే బెటరు. ఈవినింగ్ అయితే చేసుకోలేకపోతున్నామండి. 5 అయితే కానీ ఎండలు తగ్గట్లేదు. మనం పని చేసుకోవడానికి కూడా బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎండకి. అందులో ఈ ఎండలు ఎలా ఉన్నా కానీ చేలు అంటించేస్తున్నారనమాట. కోతలు అయ్యి అయిపోయినాయి కదా, చేలు అంటించేయడం వల్ల ఆ వేడి ఎక్కువైపోయింది. మొత్తం హీట్ వచ్చేస్తుంది బాడీ అంతా కూడా. గాలి కూడా వేడిగా వచ్చేస్తుంది. ఆ గాలికి ఎక్కువగా ఎండ అనిపిస్తుంది అనమాట. ఎండలు ఎలాగున్నా, ఎండలు నార్మల్గానే ఉన్నా కానీ ఆ వేడి గాలికి మనకి ఉండలేకపోతున్నాము. బాడీ డీహైడ్రేట్ అయిపోవడం కానీ, కళ్ళు తిరగడం కానీ ఇలాంటి ఎండల్లో తిరిగితే కంపల్సరీ ఉంటుందండి. బయటికి వెళ్ళకపోవడమే మంచిది నన్ను అడిగితే. ఇంకా ఉదయం అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా మార్నింగ్ టైంలో అని చెప్పి ఉదయం లేచి పనులన్నీ చేసుకొని ఇంకా ఇల్లంతా తడి బట్టలు పెట్టుకొని దేవుడి గది అంతా చక్క పెట్టుకొని, అంటే దేవుడి గది కూడా శుభ్రం చేసేసుకున్నాను. దేవుడి దగ్గర సామాన్లు అవి తోవేసి అన్నీ సర్ది పెట్టేస్తే మా ఆయన అయితే పూజ చేసేసుకున్నారు. ఇంకా పూజ చేసుకున్నాక బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చేసారు. ఇంకా రాగి జావ కూడా కాసాను. మా ఆయన అయితే బయటికి వెళ్ళారు. బయటకంటే ఎక్కడికో కాదు, మీ లక్కోడిని తీసుకురావడానికి వెళ్ళారనమాట. బెంగ పెట్టేసుకుందంట, అమ్మ కావాలి అమ్మ కావాలి అని అడుగుతుంది. అక్కడికి మొన్న వచ్చామని చెప్పాను. చెప్తే పాపం నేను ఆడుకుంటానమ్మా అక్క వాళ్ళతో అన్నది. డీమార్ట్ కూడా తీసుకెళ్తానన్నారని చెప్పి అదొకటి దాని గురించి ఆగిపోయిందనమాట. కానీ ఉండలేకపోయింది పాపం. నిన్నంతా అమ్మ కావాలి అని బెంగ పెట్టేసుకుందంట. ఇంక ఈరోజు ఉదయం తీసుకొచ్చేస్తాను అని చెప్పి పాపం కూతురు అలా ఉందంటే తండ్రి ఎక్కడ ఊరుకుంటుందో చెప్పండి. మాకు కూడా బెంగ వచ్చేసింది. ఇంట్లో పిల్లలు లేక కూడా ఏదోలా అనిపిస్తుంది. తీసుకొచ్చేయండి అని చెప్పి మా ఆయన అయితే ఇంట్లో పూజ చేసుకుని టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు. పాలు తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వేడిగా కాఫీ పెట్టుకున్నాను. కాఫీ కాదు, టీ పెట్టుకున్నాను. కాఫీ పౌడర్ అయితే అయిపోయింది. మళ్ళీ అక్కడ వచ్చేదాకా అలా కూర్చొని వెయిట్ చేస్తున్నాను. వంటది కూడా ఏం చేయలేదు, మొదలు పెట్టాలి. వచ్చిన తర్వాత చూసి కొంతసేపు మాట్లాడి అప్పుడు మొదలు పెడతాను వంట. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం కదా. ఈసారి డైరెక్ట్ వాయిస్ ఇద్దాము, ఎలా వస్తుందో. నాకేమో డైరెక్ట్ వాయిస్తో మాట్లాడడం అంతగా రాదు. అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియదు అనమాట. డైరెక్ట్ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి అని ఆలోచించి మాట్లాడాలి అన్నట్టు అనిపిస్తుంది. డైరెక్ట్ మాటలు వచ్చేస్తాయి, కాకపోతే ఎలా ఉంటాయో ఏంటో అని భయం అంతే. ఇది వీడియో ఎలా ఉందో చెప్పండి. డైరెక్ట్ వాయిస్ పెట్టాను కదా, ఇది బాగుందంటే ఇప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేయొచ్చు. సరే అయితే టీ తాగేసి మలక్కోడు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. డైరెక్ట్ వాయిస్తో మాట్లాడదామని చెప్పి ఫ్యాన్ కూడా కట్టేసాను. మొత్తం అంతా బాడీ అయిపోతుంది అనమాట, నీళ్ళు గారిపోతున్నాయి స్వెట్ పట్టేసి. ఇంకా ఫ్యాన్ వేసుకుని కొంత ప్రశాంతంగా టీ అయితే తాగేస్తాను. మళ్ళీ మలక్కోడు వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. తొల్లి దా ఏమా వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా వెళ్ళిందో, బ్యాగ్ తగిలించేసుకుని మరీ వెళ్ళిపోయింది. నేను 5 days ఉంటానమ్మా, 4 days ఉంటానమ్మా, 6 days ఉంటానమ్మా అని చెప్పి వెళ్ళింది. వచ్చేటప్పుడు మాత్రం వాలిపోయిందనమాట. అక్కడ సరిగ్గా చూసుకోలేదు, చేయలేదని కాదండి, మళ్ళొక్కడు బెంగ పెట్టేసుకుంది ముందు. ఇప్పటి వరకు నేను పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా వదిలి ఉండలేదు ఎక్కడ కూడా. కనీసం మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంటాననేది, కానీ ఒక్క రోజుకు మించి ఎప్పుడు కూడా లక్కుడిని వదిలి ఉండలేదు. నేను ఉండలేదు, అది ఉండలేదు. ఈసారి ఒక 4 days అయిపోయింది కదా, బెంగ పెట్టేసుకుంది. అందులో అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర హీట్ ఎక్కువ ఉంటుంది, బాగా ఎండ ఎక్కువ తగిలేస్తుంది. చుట్టూరు చెట్లు అవి ఉండవు, ఇంకా చుట్టూరు ఇల్లు, ఇంకా ఓపెన్ ప్లేస్ అనమాట, బాగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దానివల్ల ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇన్వర్టర్ కూడా పోయిందంట. కరెంటు పోయేసరికి ఇంకా వేడంతా పట్టేసి అలా పడితే అలా అయిపోయింది పిల్ల. ఇంటికి వచ్చేటప్పటికి తోటకూర కట్ట వాడిపోతే చూడండి, అలా అయిపోయింది. అక్కడికి 3 days బాగానే ఉంది. 4th day ఇంక నిన్న
మొన్నటి నుంచి ఎండలైతే మామూలుగా కాయట్లేదు కదండి, చాలా ఎక్కువైపోయాయి కదా, గాల్పులు కూడా ఎక్కువైపోయాయి. ఇంకా ఆ వేడికి తట్టుకోలేకపోయిందనమాట. ఇక్కడ ఉంటే ఇంట్లోనే ఉంటుంది మాకు వెనకాలది, కొబ్బరి చెట్లు అవి ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది మా ఇంటి దగ్గర. అక్కడ బాగా హీట్ ఎక్కువైపోయి బాడీకి పట్టేసి వాంతులు అయిపోయాయి అంట. ఇంకా సర్లే, ఇంకా ఉదయం ఫోన్ చేసింది మా అత్తయ్య, ఇలా వాంతులు అయిపోతున్నాయి అమ్మ అని చెప్పి. లేకపోతే ఆ రోజు డీమార్ట్కి అది తీసుకెళ్దాం అనుకున్నారు, సరదాగా బయటికి తీసుకెళ్దాము అనుకున్నారు. ఇంకా డీమార్ట్ అనే చెప్పే ఆగిపోయింది. పాపం రానని చెప్పింది. మా అక్కడికి 2 రోజుల ముందే తీసుకొచ్చేద్దామని ఫోన్ చేస్తే, అమ్మ అక్క వాళ్ళు డీమార్ట్కి తీసుకెళ్తానన్నారు, డీమార్ట్కి వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పింది. అందులో మా అత్తయ్య వాళ్ళ పెద్దమ్మాయి బర్త్డే అనమాట. ఆ రోజు సరదాగా బయటికి తీసుకెళ్తాం కొన్నదని అని చెప్పి అడిగితే, సర్లే తీసుకెళ్ళండి, ఇంకా ఆ రోజు సాయంత్రానికి అయితే పంపేయండి ఇంటికి అని చెప్పి వదిలేసాను అనమాట. కానీ ఆ రోజు ఉదయమే తీసుకొచ్చేవాల్సి వచ్చింది, వాంతులు అయిపోయాయి. ఇంకా అక్కడ వాళ్ళు కూడా బయటికి వెళ్తారు కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి తీసుకొచ్చేసాను. ఇంటికి వచ్చాక బాగానే ఉంది, అందులో కొంచెం బెంగ పెట్టేసుకుంది. 4 రోజులు అయిపోయింది కదా, ఎప్పుడు నార్మల్గా ఇక్కడ ఇంటి దగ్గర ఆడుకుంటేనే 4 సార్లు వచ్చి చూసుకుంటుంది నన్ను, అమ్మ ఏం చేస్తుంది, అమ్మ ఏం చేస్తుంది అని చెప్పి చూసుకుని పలకరించి ఒక పలకరించేసి వెళ్ళి మళ్ళీ ఆడుకుంటుంది. అలాంటిది 4 డేస్ వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఇంకా అది బెంగ పెట్టేసుకుందనమాట నా మీద బాగా. వచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత అస్సలు వదలలేదు, చాలాసేపు అలా పట్టుకునే పడుకొని ఉంది. అమ్మ నా పక్క నుంచి వెళ్ళకు అని చెప్పేసి అస్సలు వదలలేదు. నాకు అది అలా అనిపించింది, అనవసరంగా పంపానేమో అని చెప్పి. కానీ కొంచెం బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంకా పిల్లలతో ఎవరితోని ఆడుకోవడానికి అది వెళ్ళట్లేదు కదా, మళ్ళీ ఇంట్లో బంధించేసిన ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి మా అత్తయ్య పిల్లలు చాలా బాగా చూస్తారు మలక్కొని. ఇంకా వాళ్ళు కూడా అడుగుతున్నారు పంపమని. ఇది కూడా చాలా వెళ్తానని చెప్పి బాగా ఇంట్రెస్ట్ చూపిందని చెప్పి పంపాను. నార్మల్గా అయితే అమ్మమ్మ గారి ఇంటికి అది వెళ్తూ ఉంటారు కదా, మాకు అవకాశం లేక ఇంకా సర్లే ఆడుకుంటుందిలే అని చెప్పేసి మా అత్త ఇంటికి అయితే పంపాను అనమాట. కానీ ఈ ఎండలకి పిల్లలు తట్టుకోలేరు కదండి, అంతే మనమే తట్టుకోలేకపోతున్నాము. ఇంక పిల్లలు ఎంత చెప్పండి, ఇంకా ఏసీ వేసేసి లోపల పడుకోబెట్టేశాను అనమాట. డ్రెస్ చేంజ్ చేసేసి వాటర్ పట్టించేసి పడుకోబెట్టేశాను. ఇంకా కొంతసేపు అంటే వామిటింగ్ అది సిరప్ ఉంది నా దగ్గర, ఆ సిరప్ వేసేసి పడుకోబెట్టేశాను. పడుకుంది, కొంతసేపు నన్ను పడుకోమంది. లక్కడు పడుకునే వరకు పక్కనే పడుకున్నాను. పడుకున్న తర్వాత వచ్చి వంట చేసుకున్నాను అనమాట. అప్పటికే 12:30 అయిపోయింది పడుకునేటప్పటికి. ఇంకా వద్దమ్మా నా పక్కనే ఉండు అన్నదని చెప్పి ఇంకా లేవలేకపోయాను నేను కూడా. అప్పటికి చాలా రోజులు అయిపోయింది కదా, 4 రోజుల పైన అయిపోయింది వదిలేసి. అందుకని చెప్పేసి ఇంకా అలా పక్కన పడుకునే వరకు అలా జో కొడుతూ ఉన్నాను. పడుకున్న తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇంక రాగి జావ కాసేసాను కదా ఉదయం, మా ఆయన కింద మజ్జిగ కలిపేసి ఇచ్చేసాను. ఆయన కొంచెం నేను కొంచెం తాగేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. హెల్త్ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఉడుకు జ్వరం అంటారు కదా పిల్లలకి, ఇప్పుడు వేడి గాల్పు కది కొంచెం ఉడుకు లోపల ఉడుకు పట్టేసి వాంతులు అయిపోవడం, ఉడుకు జ్వరం రావడం అలా ఉంటాయి కదా, అదనమాట. సిరప్ వేసిన తర్వాత 1 గంట 2 గంటలకి నార్మల్ అయిపోయింది. అందులో బెంగ కూడా ఉంది కదా, ఇంటి బెంగ ఇంటికి వచ్చేసింది కదా, నార్మల్ అయిపోయింది. మా అత్తయ్య వాళ్ళు కూడా భయపడ్డారు పాపం, మీ 3 డేస్ చాలా బాగా ఆడుకుంది, ఈరోజే వాంతులు అయిపోయాయి ఉదయం అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. ఏం లేదు బాగానే ఉందని చెప్పి ఫోన్ చేసి చెప్పాను అనమాట. కొంచెం కుదిరిపడ్డారు వాళ్ళు కూడా. ఇంకా నేనైతే ఒక పక్క అన్నం కుక్కర్లోని పెట్టేశాను, దాంట్లోనే పప్పు కూడా పెట్టేశాను. పప్పు పులుసు కింద పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి, ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి కదా, ఇంకా మా ఆయన అయితే కర్రీ అది ఏం వండకు, పప్పు పులుసు పెట్టేసి అప్పడాలు వేయించే చాలు అని చెప్పారు. పప్పు అన్నం కుక్కర్లో ఎలాగో పెట్టేశాను కాబట్టి అవి ఉడికేలోపు బట్టలు అవి ఆరేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఎండలో బట్టలు అయితే వేసేసుకున్నాను. ఉదయం ఉతికిన బట్టలు ఏ రోజుకి ఆ రోజు ఉతికేసుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటాయి. వాషింగ్ మిషన్లో వేసే పని కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఏసీ వేస్తున్నాం కాబట్టి వాషింగ్ మిషన్ తక్కువ వాడతాను వేసవకాలంలో. ఏ రోజు బట్టలు అంటే ఉదయం సాయంత్రం కూడా విప్పుతూ ఉంటాం కదా, అందుకని చెప్పి ఎక్కువ అయిపోతాయి కాబట్టి ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుకుతాను. కానీ మడత పెట్టను, కొంచెం బద్దగిస్తాను మడత పెట్టే దగ్గర. అందుకని ఇన్ని బట్టలు అయిపోయే వరకు అలా పోగు పెట్టి అప్పుడు మడత పెడతాను. ఇదొక్కటి నాకు మైనస్ పాయింట్ అనమాట. నా ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను కానీ బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి నీరసం వచ్చేస్తుంది. ఇంకా బట్టలు రేపు మడత పెట్టచ్చులే అని చెప్పేసి అలా వాయిదా వేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు ఎలాగైనా మడత పెట్టేయాలి. ఇంక లక్కోడు కూడా పడుకుందని చెప్పేసి ఇంకా బట్టలు ఆరేసేసి వంట పని కూడా అయిపోయింది కదా, తాలింపు ఒక్కటే వేయడం, పులుసు వేసేసి కొంచెం చింతపండు పులుసు వేసేసి తాలింపు పెడితే సరిపోతుంది
అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే గదిలోకి వచ్చే ముందు బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను. అవన్నీ మడత పెట్టేసి కొన్ని అయితే సర్దేశాను, ఇంకో కొన్ని అయితే ఇంకా ఆ రూమ్లో సర్దవలసినవి ఉంటే మా ఆయన అయితే ఇంకా అన్నం పెట్టేయి లేట్ అయిపోతుంది, అప్పటికే 2:30 అయిపోయిందనమాట టైము. ఇంకా పప్పు తాలింపు పెట్టేసి అప్పడాలు కూడా వేయించలేదు, వద్దని చెప్పారు. ఆవకాయ పచ్చడి వేసుకుని తినేసామన్నమాట. మా లక్కుడికైతే ఉత్తి పప్పు చారుతో అన్నం పెట్టాను, కొంచెం తింది, ఇంకా తిన్నని చెప్పింది. అందులో కొంచెం ఒళ్ళు వేడిగా ఉందని చెప్పి ఇంకా రైస్ తినిపించలేదు. ఏదైనా తాగిపిద్దాం, కొబ్బరి బొండ నీళ్ళు ఏదో ఒకటి తాగిపిద్దాం, లేకపోతే బార్లీ నీళ్ళు ఏదైనా తాగిపిద్దాంలే అని చెప్పేసి 2 ముద్దలు తినిపించి మిగతా నేను తినేసాను. ఇంకా భోజనం చేసిన తర్వాత మడతపెట్టిన బట్టలన్నీ అక్కడక్కడ సర్దుకునే లోపు బాబు కూతుర్లు ముచ్చట్లు మొదలు పెట్టారు. ఒకసారి మీరు కూడా వినేయండి. ఎలా పాముతో చెప్పు. డాడీకి మొఖం అంతా పామేతా కేక్ వస్తాయి. చెప్పు ఏంటి, మనకి ఎన్ని సబ్స్క్రైబర్స్ అయ్యారు? 50K సబ్స్క్రైబర్స్ అయ్యారా? మరి ఏం చేయాలి? కేక్ కొయ్యాలా? మరి నువ్వు వచ్చావా? కేక్ కొద్దాం అంటే రాలేదు, నువ్వు వచ్చాక కొద్దాం కదా అని చెప్పి ఇంకా కొయ్యలేదు. ఎప్పుడు కొయ్యచ్చు? అన్నయ్య వాళ్ళు వచ్చాక కొయ్యచ్చా? అన్నయ్యని కూడా వచ్చామంటాను, అన్నయ్య వాళ్ళని కూడా వచ్చాక కొయ్యచ్చా? సాయంత్రం కొయ్యచ్చా? వచ్చాక కొయ్యమనొచ్చా? వచ్చాక కొయ్యచ్చు, ఒకవేళ రాలేదనుకో రేపు ఎల్లుండో కొయ్యచ్చా? ఓకే, మళ్ళీ కేక్ తెచ్చే. పెద్ద కేక్ కావాలి, ఇంత కేక్ కావాలి. వచ్చినప్పుడు వాళ్ళు పోయింది పిల్ల, ఇప్పుడు యాక్టివ్ వచ్చిందా? ఏం కేక్ కావాలి? ఏం కేక్ కావాలి? పింకా చాక్లెటా? పింక్ కేక్ కావాలా? చాక్లెట్ కేక్ తెచ్చుకుందాం. సరే, మా అమ్మలాగా పింకే కావాలి. అమ్మ మనకి 50K సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా, కేక్ కొయ్యచ్చా అని అడుగుతుంది. ఓపుకొచ్చేసింది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కొయ్యచ్చు అని చెప్తే వాళ్ళ డాడీని పెద్ద కేక్ తెమ్మంటుంది. ముఖం అంతా పామేస్తుందంట వాళ్ళ డాడీకి. 50K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదమ్మా, థ్యాంక్స్ సబ్స్క్రైబర్స్ అని కూడా చెప్తుంది. ఇంకా అక్కడ వీడియోలో చూసిందంట, మొన్న వీడియోలో చెప్పాను కదా 50K సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి, అక్కడ మా అత్తయ్య వాళ్ళ పిల్లలు చూపిస్తే చూసిందంట. అమ్మ మనకి 50K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదమ్మా, కేక్ కొయ్యచ్చమ్మా, కేక్ కొయ్యచ్చమ్మా అని చెప్తుంది. తప్పకుండా కోస్తాను. అప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు, అది పిల్లలు లేరని చెప్పే, ఇంకా ఉండేది ఇద్దరం కదా, ఎందుకు కేక్, అది పిల్లలు ఉంటే వాళ్ళన్నా తింటారు కదా అని చెప్పేసి ఇంకా అప్పుడు కేక్ కోయడం లాంటిది ఏం పెట్టుకోలేదు. 10K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను కేక్ కోసాను. మళ్ళీ 50Kకి కోద్దాం అనుకుంటే ఇంకా ఇంట్లో పిల్లలు లేరు కదా అని చెప్పి పిల్లలు వచ్చిన తర్వాత ప్లాన్ చేయొచ్చులే అనుకున్నాను. ఈ లోపు మా లక్కీ బంగారం గడే అడిగేహాడు కేక్ కోయచ్చు అని చెప్పేసి. తప్పకుండా మా పండుగాడు, మా హనీ, ఇంకా మా బన్నిగాడు, ముగ్గురు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కదా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత అందరితో కలిసి కేక్ కోస్తాను. పిల్లలు ఉంటేనే కదండి, వాళ్ళు తింటే నాకు హ్యాపీ. ఇంట్లో మనం కేక్ కోసుకున్నా కానీ ఏది చేసినా కానీ పిల్లలు తింటే అదో హ్యాపీ అనమాట. ఇంకా 50K సబ్స్క్రైబర్స్ అయినందుకు అలా పిల్లలతో పార్టీ చేసుకుందాం అని చెప్పి దాన్ని అయితే వాయిదా వేశాను అనమాట. ఇంకా అలా ఇంట్లో కబుర్లు అయితే సరిపోయాయి. 3-3:30 అయ్యేటప్పటికి నేను నిన్న మాగాయ ముక్కలు ఎండబెట్టాను కదా, మామిడికాయ ముక్కలు కోసేసి ఎండలో ఎండబెట్టేసుకున్నాను. ఆ రోజు ముందు రోజు ఈవినింగ్ అయిపోయిందనమాట, సరిగ్గా ఎండలేదని చెప్పి నిన్న కూడా మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం ఎండబెట్టేసుకొని పచ్చడి అయితే కలిపేసుకున్నాను. ఇది పొట్టు తీసేసిన మామిడికాయ ముక్కలండి, కొంచెం పెద్ద సైజులో కోసుకున్నాను అనమాట. ముక్క మాగాయి అంటాం మేమైతే. చిన్న ముక్కలతో పెట్టుకోవచ్చు, ఇలా పెద్ద ముక్కలతో కూడా పెట్టుకోవచ్చు. ఆవు పిండి, మెంతుపిండి, అలాగే కారం, 3 ఉప్పు, 4 ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఏంటంటే కేజీ ముక్కలు అనమాట. అవి కేజీ ముక్కలకి ఒక 1/2 గ్లాస్ ఆవు పిండి, 1/2 గ్లాస్ మెంతిపిండి, 1/2 గ్లాస్ ఉప్పు వేసుకున్నాను. ఇంకా 1/2 లీటర్ పైనే నూనె వేసుకున్నాను, వేరుశనగ నూనె. ఒక గుప్పెడు మెంతులు, అలాగే ఒక గుప్పెడు ఎల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా, అవి చిత్తకొట్టు వేసుకున్నాను. మామూలుగానే ర్యాండమ్గానే కలిపాను, మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అని చెప్పి. టేస్ట్ అయితే పుల్లగా చాలా బాగుంది. ఊరిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ పనులు అయితే మొదలు పెట్టాలి. మా ఊరోజు అయితే వచ్చేసి బయట వాకిళ్ళు అయితే తుడుచుకుంటుంది. ఇంక నేనైతే ఒక పక్క టీ పెట్టేసి
మా చిన్నత్తయ్య మామిడికాయ ముక్కలు పంపితే ఆ మామిడికాయ ముక్కలు కోసుకొని తింటున్నాననమాట. ఇంట్లోకి ఇంకా తేలేదండి. ఫస్ట్ ఇంట్లోకి ఈయన తెచ్చిన మామిడి పళ్ళు అయితే ఫస్ట్ ఎవరు ఇచ్చినవి అయితే మామూలుగానే తినేస్తాము. ఆ ఇంట్లోకి తెచ్చుకున్నవైతే అంటే మా ఆయన కొన్నవైతే ఫస్ట్ పెద్దలకి పెట్టిన తర్వాత ఇంట్లో దేవుడికి పెట్టిన తర్వాతే తింటామనమాట. ఇంకా బాలేదు బయట మామిడి పళ్ళు అని చెప్పి తేవట్లేదు, తెమ్మని చెప్పాలి, పెద్దలకి పెట్టేసుకోవాలి కదా. ఇంకా మా అత్తయ్య అయితే చెట్టుకి ముగ్గిన మామిడికాయలు అనమాట అవి పంపింది. అవైతే కోసుకుని తిన్నాము. ముగ్గిన కాయలు 2 ఉంటే ఒకటి కొంచెం పచ్చిగా ఉంది, ఒకటైతే ముగ్గింది. స్వీట్ అయితే ఉందండి, ఎంత స్వీట్గా ఉన్నాయో. మా అత్తయ్య వాళ్ళకి మామిడి చెట్లు ఉంటాయన్నమాట. ఆ మామిడి చెట్లకి ముగ్గిన కాయలు అందుకనే పచ్చగా ఉన్నాయి, కానీ లోపల ముగ్గిపోయినాయి. చాలా బాగుంటాయి కాయలు అవైతే. అంటే కార్బన్ వేసి ముగ్గినవి, మందులు వేసి ముగ్గించినవి కాదు అవి, న్యాచురల్గా ముగ్గినవి. చాలా బాగుంది టేస్ట్, తీయగా ఉన్నాయి కాయలు. మా లక్కోడైతే ఫుల్ ఎంజాయ్ చేసిందంట, అక్కడ రోజు మామిడి పళ్ళు తినేసేదంట. అందుకనే కొంత ఉడికి చేసేసింది అనమాట. చూడండి బుడంకాయలాగా ఎలా ఉందో. ఇంకా నేనైతే టీ తాగేసి ఇంటి చుట్టూరు కడిగేసుకున్నాను అనమాట. మా ఆయన అయితే తడిపేశారు, ఈదువాకల మట్టికి నేను కడుక్కున్నాను. ఆ రోజునైతే తుడిచేసి వెళ్ళిపోన్నాను, ఎందుకంటే ముగ్గులు సరిగ్గా పెట్టదు. శుక్రవారం కాబట్టి మర్నాడు ముగ్గులు అందంగా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే శుభ్రంగా ఇంటి చుట్టూరు తడిపేశారు. వేడిగా ఉంటుంది కదా వాతావరణం, కొంచెం ఇంటి చుట్టూరు తడుపుకుంటే చల్లగా ఉంటుంది. ఇంకా అందులో శుక్రవారం కదా ఇంటి చుట్టూరు ఎలాగో కడిగేదాన్ని నేను, కానీ ఇంకా తడిపేస్తానులే పర్లేదు తుడిచేసింది కదా అని చెప్పేసి ఈదువాకల మట్టికి శుభ్రంగా కడిగేసుకొని ఇంటి చుట్టూరు గొట్టం పెట్టి తడిపేశారనమాట మా ఆయన. ఇంకా తర్వాత ముగ్గులు పెట్టుకుని వచ్చేసాను నేను. ఇంకా అవన్నీ పనులు అయ్యేటప్పటికి 6:30 అయింది. ముగ్గులు పెట్టుకుని అన్నీ శుభ్రం చేసుకుని ఎక్కడక్కడ సర్దుకుని వచ్చేటప్పటికి లోపలికి 6:30 అయింది. మలక్కడేమో అలా ఇంట్లో కూర్చొని చూస్తుంది అనమాట. అమ్మ ఎప్పుడు వస్తావు అని చెప్పి. ఆ రోజైతే అస్సలు వదలలేదు నన్ను, ఇంకా కూర్చుంటే ఒళ్ళోకి ఎక్కువ కూర్చునేది. అలా మా లక్కోడితో కొంచెంసేపు టైంపాస్ చేశాను. ఈలోపు ఫోన్లు కూడా సరిపోయాయి. మా లక్కోడికి జ్వరం వచ్చింది కదా, మా అక్క, మా పెద్దత్తయ్య వీళ్ళందరూ ఫోన్ చేసి ఎలా ఉంది పిల్లకి అని అడగడమే సరిపోయింది. ఇంకా ఫోన్లు మాట్లాడేసి డిన్నర్కి అయితే చపాతీ చేసేసాను. మా ఆయనకి పెట్టేసి నేనైతే స్నానం చేసిన తర్వాత తింటాను బాబోయ్ అని చెప్పి స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు తిన్నాను అనమాట. ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ అంతా నీట్గా శుభ్రం చేసేసుకొని ఇంకా తిన్న తర్వాత 2 కంచాలు కడిగేసుకొని మెంతులు వాటర్ నానపెట్టేసుకొని పడుకునే ముందు వాటర్ అయితే ఒక జగ్గుతో పెట్టుకుంటున్నాం, వేసవకాలం కదా. మధ్యలో 2-3 సార్లు లేచి తాగుతున్నాము. మా లక్కోడు కూడా తాగుతుంది, అందుకనే జగ్గు నిండా వాటర్ పెట్టేశాను. ఇంకా ఇంతే ఈ వీడియో ఈ రోజుకి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.